సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ విజయవాడకు వెళ్లనున్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో విజయవాడలో జరగనున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డిని కలిసి షర్మిల తన తండ్రి జయంతి కార్యక్రమానికి రావాలని పిలిచారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా విజయవాడకు వెళ్లనున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ ఇడుపులపాయలో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం తాడేపల్లికి చేరుకోనున్నారు. ఏపీలో ఇవాల్టి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. ముందుగా అన్ని జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంపుల నుంచి అందజేస్తారు. ఎటువంటి లాభం లేకుండా నిర్వహణ ఖర్చులు, సీనరేజ్ ఛార్జీలు మాత్రమే వసూలు చేసి ప్రజలకు ఇవ్వాలని నిర్ణయించింది కూటమి ప్రభుత్వం. ఉచిత ఇసుక విధానానికి విధి విధానాలు ఫైనల్ అయ్యాయి. సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం కార్యాచరణను సిద్ధం చేసింది. ఫ్రీ శాండ్ పాలసీ అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే కాంట్రాక్టర్లంతా వైదొలిగారు. ఇసుక నిల్వలన్నింటినీ కలెక్టర్లు స్వాధీనం చేసుకున్నారు. సీనరేజ్ కింద టన్నుకు 88 రూపాయలు తీసుకుంటారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ మణిపూర్లో పర్యటించనున్నారు. జూన్ 6న మణిపూర్లోని జిరిబాంలో అల్లర్లు చెలరేగాయి. ఆ ప్రాంతాన్ని ఇవాళ సందర్శించనున్నారు రాహుల్. ఆ తర్వాత సహాయక శిబిరాల్లో ఉన్న ప్రజలను కలుసుకుని మాట్లాడనున్నారు. మణిపూర్ రాష్ట్ర గవర్నర్తో కూడా రాహుల్ గాంధీ సమావేశమవుతారని సమాచారం. పూరిలో జగన్నాథుడి రథయాత్ర తొలి రోజు శోభాయమానంగా జరిగింది. గుండీచాదేవి ఆలయానికి సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి జగన్నాథుడు బయలుదేరాడు. స్వామివారి నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర ఒకే రోజు రావడంతో రథయాత్రను మధ్యలోనే నిలిపివేశారు. మళ్లీ ఇవాళ రథయాత్ర మొదలు కానుంది. రథయాత్ర నేడు గుండీచా ఆలయానికి చేరుతుంది. తెలంగాణలోని 6 ప్రాజెక్టులపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి పెట్టారు. తక్కువ ఖర్చుతో ఆయకట్టుకు నీరందించేలా కార్యాచరణ రూపొందించనున్నారు. అసంపూర్తిగా ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను త్వరగా వినియోగంలోకి తేవాలని యోచిస్తున్నారు సీఎం రేవంత్. గోదావరి బేసిన్తో పాటు కృష్ణా బేసిన్లోనూ అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టుల వివరాల గురించి ఇరిగేషన్ ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులు వీలైనంత తొందరగా సాగునీటిని అందించేందుకు వీలున్న ప్రాజెక్టులను పూర్తి చేస్తే రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు ముఖ్యమంత్రి. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తానన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. టీడీపీ నుంచి నాయకులు మాత్రమే బయటకు పోయారని, కార్యకర్తలు అలానే ఉన్నారని పేర్కొన్నారు. ఏపీలో టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత తొలిసారి హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్కు వెళ్లారైనా చంద్రబాబుకు నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ బీజేపీతో కలిసి చీకటి ఒప్పందం చేసుకుందని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తుందని విమర్శించారు మంత్రి జూపల్లి. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారాయన. కేసీఆర్కు విలువలుండుంటే ఆనాడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకునే వాళ్లే కాదన్నారు. ప్రజాప్రభుత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్పై ఉందన్నారు జూపల్లి. విజయవాడలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబానికి సంబంధించిన భూ వివాదంపై సీఐడీ రంగంలోకి దిగింది. తప్పుడు ధృవీకరణ పత్రాలతో సీఐడీ సీజ్ చేసిన అగ్రిగోల్డ్ భూములను కొని అమ్మినట్టు జోగి కుమారుడు రాజీవ్, బాబాయ్ వెంకటేశ్వరరావు ఆరోపణలొచ్చాయి. మొత్తం లావాదేవీలను పరిశీలించి నివేదిక సిద్ధం చేసింది సీఐడీ బృందం. డాక్యుమెంట్ ఆధారాలతో సహా నివేదికను డీజీపీకి సమర్పించింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై బెజవాడ పోలీసులు డీజీపీకి పూర్తి నివేదిక ఇచ్చారు. ఈ వ్యవహారంలో 3 రెవెన్యూ అధికారులపై కూడా వేటు వేశారు. జోగి రమేష్ కుమారుడు బాబాయ్పై సీఐడీ కేసు నమోదు చేసే అవకాశం ఉంది. సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయంలోకి వచ్చానన్నారు మంత్రి సీతక్క. తాను చదువుకుంటున్న రోజులలో నక్సలైట్ అవుతానని అనుకోలేదన్నారు. విప్లవ ఉద్యమం నుంచి ప్రజాసేవకొచ్చానన్నారు. పేదలను అసహ్యించుకునే వాళ్ల రాజకీయాల్లో ఎక్కువగా ఉంటారని మంత్రి వ్యాఖ్యానించారు. పేదరిక నిర్మూలన జరిగితేనే లక్ష్యం నెరవేరినట్టు అని తెలిపారు. పోరాట ఫలితమే తెలంగాణ సాధ్యమైందని, రాజకీయ నేతలు తప్పు చేస్తే మేధావి వర్గం తట్టి చెప్పడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు మంత్రి సీతక్క.
ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కంపెనీపై రాళ్లతో దాడి చేశారు స్థానికులు. అడ్డుకోబోయిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బాయిలర్ పేలిన ఘటనలో వెంకటేష్ మృతి చెందాడు. దీంతో గ్రామస్తులు అల్ట్రాటెక్ కంపెనీ ముందు బైఠాయించారు. వెంకటేష్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తాను పూజల కోసం సమాధిలోకి వెళ్తున్నాను, 5 రోజుల తర్వాత తిరిగి వస్తాను, అప్పటి వరకు భజనలు చేయాలని ఓ స్వామీజీ భక్తులకు చెప్పారు. ఈ ఆసక్తికర ఘటన నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రేణివట్ల గ్రామంలో జరిగింది. హనుమంతు భార్య గత ఏడాది ఎద్దు పొడవడంతో చనిపోయింది. ఆ ప్రదేశంలో సమాధి కట్టుకుని మఠాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే అమావాస్య రోజున ఆయన లోపలికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆయన్ను బయటకు తీసుకొచ్చారు. గోల్కొండలో వైభవంగా బోనాల జాతర జరిగింది. జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించుకున్నారు. భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఒడిశాలో పూరి జగన్నాథుని రథచక్రాలు కదిలాయి. 53 ఏళ్ల తర్వాత 2 రోజుల పాటు రథయాత్ర జరుగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన జగన్నాథుని రథయాత్రను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. పూరి పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. జై జగన్నాథ్ హరిబోల్ నామస్మరణలతో అక్కడి వీధులన్నీ మారుమ్రోగుతున్నాయి. హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా 5 నెలల తర్వాత మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం ఆయన మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేస్తున్నారు. ఇవాళ కేబినెట్ ను విస్తరించనున్నారు. గత గురువారం రాజ్భవన్లో హేమంత్ సోరెన్ ఒక్కరే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గ విస్తరణ అనంతరం మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2019 నుంచి ప్రస్తుత మహాగఠబంధన్ ప్రభుత్వం జార్ఖండ్ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అన్ని పనులు చేసిందన్నారు. ముంబైలోని వర్లీ హిట్ అండ్ రన్ కేసులో శివసేన నేత రాజేష్ షాతో పాటు డ్రైవర్ రాజేంద్ర సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నిందితుడు రాజేష్ షా కుమారుడు మిహిర్ షా కోసం గాలిస్తున్నారు. ముంబైలోని వర్లీలో వేగంగా దూసుకొచ్చిన BMW కారు బైక్పై వెళ్తున్న దంపతులను ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలు 2 గాయపడ్డారు. వెంటనే వారిని హాస్పిటల్కు తరలించారు. ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలతో ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. భారీ వర్షాలతో చార్ధమ్ యాత్రను వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. వర్షాల కారణంగా చమోలి జిల్లాలోని బద్రీనాథ్ నేషనల్ హైవేపై పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఫలితంగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. హిమాచల్ ప్రదేశ్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. సిమ్లాలోని రోహానా సమీపంలో జాతీయ రహదారి 707పై భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. రోడ్డుపై కొండరాళ్లు పేరుకుపోయాయి. దీంతో హిమాచల్ ప్రదేశ్లోని హట్కోటి పౌంటా సాహిబ్ను కలిపే హైవేను మూసివేశారు. భారీగా కొండ చర్యలు విరిగిపడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. గోవాలోని పాలి జలపాతం వద్ద 80 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చారు. భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా నీటి మట్టం పెరగడంతో వీరంతా చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది సహాయంతో ప్రస్తుతం జలపాతం వద్ద రెస్క్యూ ఆపరేషన్ చేశారు. 80 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది రెస్క్యూ టీం. పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు నదులను తలపించాయి. ఎక్కడా చూసినా నీరే నిలిచి ఉంది. దాంతో వాహనదారులు పోయేందుకు ఇబ్బంది పడ్డారు. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఆస్ట్రేలియా ఎన్ఆర్ఐలు ఘనంగా జరిపారు. ఆయన చేసిన మంచి పనులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ఎన్ఆర్ఐలు. ఆస్ట్రేలియా వైసీపీ కన్వీనర్ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అలాగే అన్ని ప్రధాన నగరాల్లో ఆయా ప్రాంతాల కార్యవర్గ సభ్యులు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
మణికొండలోని కేవ్ పబ్లో టీజీ న్యాబ్ అధికారులు రాయదుర్గం పోలీసులు సోదాలు నిర్వహించి 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. కేవ్ పబ్లో పట్టుబడిన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే డీజే నిర్వాహకుడు ఆయిబ్తో పాటు మరో 24 మంది డ్రగ్స్ గంజాయి తీసుకున్నట్టు తేలిందన్నారు. మత్తు పదార్థాలు తీసుకున్న వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులున్నారని వివరించారు. డీఎస్పీ, ఎస్ఐ సహా 50 మందిని వివాహం చేసుకున్న ఓ నిత్య పెళ్లి కూతురు వ్యవహారం తమిళనాడులో సంచలనంగా మారింది. తిరువూరుకు చెందిన ఓ యువకుడు డేట్ ది తమిళ్వే అనే వెబ్సైట్ చూసి సంధ్య అనే మహిళను పరిచయం చేసుకుని వివాహం చేసుకున్నారు. మొదట్లో బాగానే ఉన్నా కొద్ది రోజులకు సంధ్య ప్రవర్తనలో మార్పు వచ్చింది. దాంతో ఆమె ఆధార్ కార్డు చూశాడు. భర్త పేరు వేరుగా ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసలు విషయం బయటపడింది. హీరో రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ సీరియల్లా కొనసాగుతుంది. రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై ఇప్పటికే నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య తనకు ప్రాణహాని ఉందని వాపోయింది. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, మాల్వి సోదరుడిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా మధ్య ఎఫ్ఐఆర్ ఉందని, వాళ్ళిద్దరి ఎఫ్ఐఆర్కు సంబంధించిన ఆధారాలతో పాటు తనను బెదిరించడానికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని, వాటిని పోలీసులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నానంది. హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. ఈ ఈవెంట్లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ లంచానికి థ్యాంక్స్ చెప్పారు. అది అందరికీ ఈజీగా అర్థమయ్యే భాష అని, అది ఉంది కాబట్టే 28 ఏళ్ల తర్వాత కూడా అదే లంచం మీద సినిమా చేస్తున్నామన్నారు. డైరెక్టర్ శంకర్ ఇండియన్ సినిమాను ఇంటర్నేషనల్ సినిమాగా చేశారని కమల్ ప్రశంసలు కురిపించారు. తెలంగాణలో రుతుపవనాలు తీవ్రతరం కావడంతో హైదరాబాద్లో ఇవాళ రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దాంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్తో పాటు జిల్లాలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడనుందని తెలిపింది.